పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు నటుడు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ కేసు విషయంలో నాంపల్లి కోర్టు ఇచ్చిన బెయిల్ కండిషన్స్ ప్రకారం పిఎస్కు వెళ్లారు. ప్రతి ఆదివారం పిఎస్లో రిపోర్ట్ చేయాలని బెయిల్ ఇచ్చిన సందర్భంగా నాంపల్లి కోర్టు కండిషన్స్ పెట్టింది. ఇవాళ ఆదివారం కావడంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు అల్లు అర్జున్. చిక్కడపల్లి పిఎస్కు చేరుకున్నారు అల్లు అర్జున్. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, కొద్దిసేపటి క్రితం నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ వచ్చారు. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా ఇటు కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పిఎస్ కు వచ్చి వెళ్లారంటూ కూడా ఆ బెయిల్ లో పేర్కొన్న నేపథ్యంలో కూడా కొద్దిసేపటి క్రితం ఆయన వచ్చి విచారణకు హాజరయ్యారు. సుమారుగా 12 నిమిషాల పాటు చిక్కడపల్లి. కిరణ్, మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారు రామ్ గోపాల్ పేట పోలీసులు. కిమ్స్ లో శ్రీతేజ్ను పరామర్శించేందుకు రావద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి నోటీసులు అందించారు పోలీసులు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? రామ్ గోపాల్ పేట పోలీసులు కూడా నోటీసులు జారీ చేశారు. కిమ్స్ లో ఉన్న శ్రీతేజ్ను పరామర్శించేందుకు రావద్దంటూ కూడా ఈ నోటీసులు పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం చిక్కడపల్లి పిఎస్ కు వచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత కిమ్స్ హాస్పిటల్కి వెళ్తానంటూ కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా అటు ఆ కిమ్స్ హాస్పిటల్ కి సంబంధించిన ఏదైతే రామ్ గోపాల్ పేట పోలీసులు ఉంటారో వారు కూడా అల్లు అర్జున్ మేనేజర్ ఒక నోటీసులు జారీ చేశారు. శ్రీతేజ ఫార్మసీకి సంబంధించి కూడా ఎవరు రావద్దంటూ కూడా నోటీసులో పేర్కొంది. అందులో భాగంగా ఎందుకంటే ఇప్పటికే ఇటు కోర్టు కూడా ఇటు కండిషన్ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ప్రతి ఆదివారము చిక్కడపల్లి పిఎస్ కు వస్తాను కదా. మొదటి వారం కాబట్టి పిఎస్ లో హాజరై ఆ రిజిస్టర్ లో సంతకం పెట్టి అక్కడ స్టేషన్ ఆఫీసర్ ని కలిసి కూడా వెళ్లారు. కాబట్టి ఆ తర్వాత ఆయన కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందిన శ్రీతేజ్ కూడా పరామర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ అంతకు ముందే ఆయన పిఎస్ కు రాకబోయే ముందు కూడా అప్పటికే రాంగోపాల్ పేట సంబంధించిన పోలీసులు కూడా ఆయన వ్యక్తిగత మేనేజర్ కి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో శ్రీతేజ్ ను పరామర్శించొద్దు, పరామర్శకు రావద్దు అంటూ కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటి? దీని వెనుక ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు రావద్దు అంటున్నారు? అంటే ప్రస్తుతానికి ఆయన అల్లు అర్జున్ వచ్చిన నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆసుపత్రుల్లో వివిధ సంబంధించిన వారు కూడా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన చూసేందుకు పెద్ద సంఖ్యలో హాస్పిటల్ ఉండే వారు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. కొంత శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నేపథ్యంలో కూడా ఈ నోటీసులు జారీ చేసినట్టుగా మనం చేసుకోవాల్సింది. అందులో భాగంగానే కేవలం బెయిల్లో ఏదైతే పేర్కొన్నారో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పిఎస్ కి రావాలి, హాజరైన తర్వాత వెళ్ళని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మొదటి వారం కాబట్టి ఆయన పిఎస్ కి వచ్చి ఆ నోటీసులు ఇప్పటికే రాంగోపాల్పేట పోలీసులు ఆయన వ్యక్తిగత మేనేజర్కి ఇచ్చిన నేపథ్యంలో కేవలం పిఎస్ లో వచ్చి ఆ స్టేషన్ రిజిస్టర్ లో సంతకం పెట్టి నేరుగా జూబ్లీస్ నివాసానికి వెళ్ళిపోయారు. అంటే చిక్కడపల్లి పిఎస్ కి అల్లు అర్జున్ తో పాటు ఎవరెవరు వచ్చారు ఇతరులు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. ఎంతసేపు ఈ ప్రాసెస్ అంతా కొనసాగింది? సుమారుగా 12 నిమిషాల పాటు ఆయన చిక్కడపల్లి పిఎస్ లో ఉన్నారు. ఆయన వ్యక్తిగత సంబంధించిన వారు మాత్రమే వచ్చారు. ఎక్కడైతే బెయిల్ సంబంధించిన కండిషన్ సంబంధించిన ఏదైతే రిజిస్టర్ లో ఎవరైతే నిందితులు ఉంటారో అందుకు సంబంధించి వారు కూడా సంతకం పెట్టేస్తున్న రిజిస్టర్ ఉంటుందో రిజిస్టర్ లో సంతకం పెట్టి అక్కడ డ్యూటీలో ఉన్న ఎవరైతే ఆఫీసర్ ఉంటారో అతడికి కలిసి సుమారుగా అంటే 12 నిమిషాల సమయం వరకు మాత్రమే ఆయన చిక్కడపల్లి పిఎస్ లో ఉంటుంది. ఎందుకంటే ముందునికి ఆయన ఇంటి వద్దకి ఎస్కార్ట్ పంపించి నేరుగా అక్కడికి రప్పించారు. కాబట్టి సుమారుగా 10 నుంచి 15 నిమిషాల వరకు మాత్రమే ఆయన చిక్కడపల్లి పిఎస్ లో ఉన్నారు. అంటే కిరణ్, శ్రీతేజ్ను ఇప్పటి వరకు అల్లు అర్జున్ పరామర్శించలేదు. గతంలో ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి, రావద్దన్నారు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. మరోసారి ఏమైనా శ్రీతేజ్ను పరామర్శించేందుకు ఏమైనా పర్మిషన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయా? దాన్ని ఎంతవరకు పోలీసులు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందంటారు? ఘటన తర్వాత నేరుగా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా తను వెళ్లే ప్రయత్నం చేశాను, కానీ న్యాయవాదుల సూచన మేరకు చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన కోర్టుకు హాజరవడం, బెయిల్ రావడం జరిగింది. ప్రస్తుతానికైతే తాజాగా రాంగోపాల్పేట పోలీసులు కూడా కిమ్స్ హాస్పిటల్ ఆయన రావద్దంటూ కూడా నోటీసులు జారీ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి ఆయనకి ఎందుకంటే ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించేందుకు చెప్పిన నేపథ్యంలో తాజాగా అక్కడ పోలీసులు కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఆయన ఏమైనా న్యాయ సలహా తీసుకుంటారా లేదని మాత్రం చూడాలి. ప్రస్తుతానికైతే మొదటి వారం ఆయన చిక్కడపల్లి పిఎస్ లో
హాజరయ్యి రిజిస్టర్లో సంతకం పెట్టి జూబ్లీస్ నివాసానికి వెళ్ళిపోయారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.